న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. రాయలసీమ ప్రాంతంలోని మానవత్వానికి ప్రతీకగా నిలిచిన 95 ఏళ్ల కోన లక్ష్మీరెడ్డి రంగమ్మ వారితో ప్రత్యేక ముఖాముఖి 100 టీఎంసీ రామాంజనేయులు. ఆయన జీవితం ఒక రైతు జీవన విధానం, ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి జీవితం, కమ్యూనిస్టు ఉద్యమకారుడుగా చేసిన పోరాటం, నూతన ఆధునికతను ఆహ్వానించిన విధానం, అలాగే వ్యక్తిగత వైవాహిక జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. లక్ష్మీరెడ్డి వ్యక్తిగత అనుభవాలు, రైతు జీవన విధానం, మానవ సంబంధాలను పెంపొందించే సాహసాలు, మరియు సమాజంలో మానవత్వానికి కలిగించిన ప్రభావాల గురించి ఆరాధనగా మాట్లాడుతూ, ప్రేక్షకులకు అనేక జీవిత పాఠాలను అందించారు. వారి మాటలు, ఆచరణలు ప్రతి మనిషికి ప్రేరణగా ఉంటాయని, సమాజానికి సానుకూల మార్గదర్శకతగా నిలుస్తాయి. ఈరోజు మనము కోన లక్ష్మీరెడ్డి గారి పరిచయం చేసుకుంటున్నాము. ఆయన దాదాపు 95 ఇయర్స్ ఆయనకి. ఈరోజు ఆయన ఒక రైతుగా, ఒక కమ్యూనిస్టు ఒక నాయకుడిగా ఆయన చేసిన అనుభవాలు, ఆలోచనలు అన్నీ కూడా ఈనాడు ఈ ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వారితో మనం ముఖాముఖిగా ఈరోజు వారి యొక్క అనుభవాలని, ఆలోచనలని, వారు పనిచేసిన విధానాన్ని మనం ఈరోజు తెలుసుకొని స్ఫూర్తి పొంది రాయలసీమను మరింత మెరుగైనటువంటి రాయలసీమగా మార్చుకోవడానికి మనం ఒక ప్రయత్నము చేస్తున్నాము. నమస్కారం సార్. మనం ఈరోజు మీ నుంచి కోన లక్ష్మీరెడ్డి గారి ఆలోచనలు, వాళ్ళ అనుభవాల గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. మొట్టమొదటిసారి మీరు ఎక్కడ, ఏ ఊర్లో పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ కుటుంబం నేపథ్యం ఏంటి అన్న విషయాలు మాకు పరిచయం చేయాల్సిగా మేము కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా వడుగురు మండలం అప్పేచెర్ల తిమ్మాపురం. అప్పటికే గుత్తి తాలూకా నా జన్మ. అప్పటికి సార్ నేను 1930లో పుట్టాను. ఓకే. మా తండ్రి నా ఒక సంవత్సరం లోపల చనిపోయినాడు. ఓకే. అక్కడ ఉంటే మా అమ్మ దగ్గరే పెరిగినాను. తర్వాత నేను తెలుగు మాత్రమే బాగా చదువుకున్నాను. తెలుగు 12 వరకు చదువుకున్నాను. తర్వాత నేను ఈ డాక్టర్లు బలహీనపరిచే అన్ని అధ్యయనాలు చూసి నేను డాక్టర్ కావాలని ఉద్దేశంతో, అప్పుడు నాకు తెలుగు ఎక్కువ ఉంది కాబట్టి ఆర్ఎంపీగా ప్రైవేట్గా చదివినాను. అంటే నేను మామూలుగా వ్యవసాయం చేసుకుంటేనే చదివినాను. అప్పుడు నాకు ఆర్ఎంపీ సర్టిఫికెట్ వచ్చింది. నేను ఫస్ట్లో 64లో మరూరు బడమీదపల్లి అని అక్కడ డాక్టర్గా జాయిన్ అయ్యాను. అక్కడ 5 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత కృష్ణపాడు మా ఊరి దగ్గరనే వడుగురు మండలం 2 సంవత్సరాలు పనిచేసినాను. అవతల వడుగురు దగ్గర కొట్టాలపల్లి ఉంది, పి కొట్టాలపల్లి, అక్కడ 3 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత నేను వ్యవసాయం పూర్తి స్టార్టింగ్ చేయాలని బాగా పెట్టించి అవి తిప్పలు పడినాను. బాగా సక్సెస్ కాలేదు, నీళ్లు సూట్ కాక. అప్పుడు నేను వేరే భూములు కొన్నాను, ఎకరా 300తో. అది ఒక 30-50 ఏళ్ళ నుండి బిల్లు ఉన్నాయి. అంటే వేరు పురుగు అనేది కొట్టింది. దాన్ని తీసుకోవాలనుకున్నాను. వేరే అప్పేచెర్ల ప్రెసిడెంట్ ఉండే పెద్ద ఎప్పుడు ఆయన భూములు కావాలంటే ఇక్కడ గడ్డిగా ఉండే చూడండి అని చెప్పా. అప్పేచెర్ల మా మధురా గ్రామాన్ని. అప్పుడు అక్కడ నేను 300 రూపాయలతో, 100 రూపాయలతో కూడా ఇస్తామంటే కూడా వద్దని నేను 300తో తీసుకున్నాను. దానికి అప్పుడు ఎథిల్ పెదాథిల్ అనే ఒక మందు ఉండే. అంటే మనుషులే ఎంతోమంది చనిపోతారంటే చిన్న పురుగులు ఏం లెక్క అని మేము ఆలోచించినాం. ఆలోచించి అదే సంవత్సరమే నెతిల మందు కలిపి చెనిక్కాయ తలం ముడత ఇచ్చేసినాము. ఇచ్చేసిన తర్వాత ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఓకే. పంట బాగా వచ్చింది. డిమాన్స్ట్రేటర్లు అంతా వద్దన్నారు. అంటే అంత సరే సక్సెస్ కాకపోతే నా ప్రాబ్లం నేను చెట్టు పెడతానని చెప్పాను. సరే నీ ధైర్యం అని చెప్పినారు. అప్పుడు సుమారుగా 1000 ఎకరాల భూముల్లో మరో సంవత్సరం పంటలు పడినాయి. ఓట్ల ఆదాయం వచ్చింది ప్రజలకు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ సక్సెస్ అట్లే నిలిచిపోయింది. నేను అట్టే ప్రజల్లో గుర్తింపు పొందాను. కానీ కాలక్రమేణా నాకు ఇప్పుడు 95 ఏళ్ళ వయస్సు. తర్వాత పెద్దోళ్ళంతా పోయినారు, పిల్లలకంత గుర్తింపు లేదు. ఏమిటి తర్వాత ఇప్పుడు లేదు. నేను ఆ పల్లెలన్నీ అప్పేచెర్ల, బుర్రాకుంట, ముప్పాలగుత్తి, మల్లేపల్లె, లక్ష్మీపల్లె, కొట్టాలపల్లె వరకు పెద్ద వరకు కూడా వైద్యం చేసేవాను. నేనంతా అప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని. నాకు ఇప్పుడు కూడా సైకిల్ ఉండే. 2 సంవత్సరాల కిందట నా కుమారుడు వద్దని తీసేశారు. ఇది నా కొంచెం నడవడిక. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చాలా ఏళ్ళు ఉన్నాను, 20 సంవత్సరాల వరకు ఉన్నాను.
ఆ ఊరి తిమ్మాపురంలో ఆ మధ్యన ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ బూరుగలో బోయలు పెద్ద దొంగలు వాళ్ళు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ మందలు కొట్టుకొస్తుంది. అట్లా మా ఊర్లోనే మంద కొట్టేశారు. మేము ఇంకా ఉంటే కూడా మా ఊర్లోనే మంద కొట్టారని మేము సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళతో ఎస్ఐతో అంతా మాట్లాడి 5 మంది సబ్ ఇన్స్పెక్టర్ మా వెంట పంపించింది. మేము ఆ బూరల మీద దాడి చేసి మా ఊర్లో మేము తెచ్చుకోలేము. అదే ఆ భయం అట్లే ఉంది. వాళ్ళు దొంగతనాలు మానేసేది. తర్వాత వాళ్ళ మీద కేసులు లేకుండా నన్ను అది ఇది చేస్తాం అట్లా ఇట్లా అని అది శ్రీరాపల్లిలో మా ఊరి దగ్గర ఆ ఊర్లో మా శ్రీరాపల్లి పాపర్ ఇచ్చారు. ఆ రెడ్డి వచ్చి దగ్గర వద్దన్నా ఎందుకు కేసులే మీకు వచ్చినాయి వాళ్ళతోటి మీకు భయం లేదు కదా, సరేలే ఆ రకంగా అయితే మా ఈ ప్రాంతాల్లో ఎక్కడ మాకు చేయకూడదు దొంగతనాలు వాళ్ళవి అని చెప్తే సరే అని ఒప్పుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళకి అట్లే ఉండరు. మేము కేసులు విరమించుకోలేము. ఇది ఆ పరిస్థితి, కమ్యూనిస్ట్ పరిస్థితి. 60 ఏళ్ళు అనుకున్నాము. మీకే ఆధార్ రెడ్డి చేసేందుకు మా కమ్యూనిస్ట్ పార్టీ బాగా ఉపయోగపడింది, గెలిపించింది. ఇది మా రాజకీయ పార్టీ. అయినా మేము కమ్యూనిస్ట్ పార్టీ అని కాంగ్రెస్ అంతా సేవతులే, ఇప్పటికి ఉన్నారు అప్పటికి ఉన్నారు. కానీ పార్టీ పరంగా పోలే. పార్టీ వాళ్ళకు కూడా సహకారం చేసినాం. ఏ పార్టీలో కమ్యూనిస్ట్ అని భయం ఉండేప్పుడు ఆ భయాన్ని ఆ 10 పల్లెల్లో పార్టీని ఇంప్రూవ్ చేసి ఆ భయాన్ని పోగొట్టాం. చిన్న చిన్న పంచాయతీలు కూడా 50 ఊర్లో వాళ్ళు చేసి ఈ విధంగా కాలక్రమేణా అభివృద్ధి అయిపోయింది. మీ తండ్రి గారు పేరేమి? పెద్ద వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి. వాళ్ళు కూడా సింహాపురమేనా? నాగిరెడ్డిపల్లె, పుత్తూరు ఉండడంలో ఇప్పుడు నాగిరెడ్డిపల్లె ఉండి మా అబ్బా చేరాడు అక్కడ. మా అబ్బాకి 2 కొడుకులు, అబ్బగా కూతురు. పేరేమి వాళ్ళవి? పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, లక్ష్మమ్మ. అంటే అంటే ఇక్కడ ఎందుకు వచ్చినారు తిమ్మాపురానికి? వలస వచ్చినారు అంతే. అంతే. భూములు బాగుంటాయి. అంటే మీ అమ్మ వాళ్ళ ఊరు? మా అమ్మ వాళ్ళు గుట్టకల్లు. అమ్మ పేరు? మల్లమ్మ. మీరు ఎంతమంది సంతానం మీ నాయనకు? మా నాన్న నేను ఒకనే, 3 బయలుదేము చనిపోయినారు. అక్క చెల్లెలు మీకు? అక్క చెల్లెలు లేరా? చిన్నప్పుడే లేదు. పెద్ద పిల్లల భార్య ఉండేది, బలానికి 2 భార్యలు. ఆ భార్య చనిపోయినాక మేము చేసుకున్నాము. ఉండరు వాళ్ళు బంగపల్లె. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళకు దండిగా ఉన్నారు. మీ నాయన కూడా ఏ పని చేసేవాడు? వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయమే. అంటే మిమ్మల్ని మాత్రం చదివించినాడు? వాళ్ళు చదివిలేదు. మా నాన్న చిన్నప్పుడే వెళ్ళిపోయాడు సంవత్సరం. మా అమ్మ మా మేనత్త చదివించారు. మీ మేనత్త ఎక్కడ ఉండేది? మీ దగ్గర ఉండేదా? ఆమెకు చిన్నప్పుడే భర్త అయినపై వంగనూరు కానీ ఇచ్చిళ్ళాడు. తాటిపడి దగ్గర ఇంట్లోనే జరిగినది, ఇక్కడి నుంచి జరిగినది. వాళ్ళ పోషణలో పెరిగినాం. వాళ్ళ పోషణలు అంటే మీ అత్త కూడా చదివించింది మిమ్మల్ని పోవడానికి, చూసుకోవడానికి. కష్టపడింది. నాయన లేడు కాబట్టి బాగా కష్టపడింది. ఇప్పుడు మీకు ఆ రోజుల్లో ఈ అంటే ఎందుకు మీరు కమ్యూనిస్ట్ పార్టీలోకి పోవడానికి కారణం ఏంది? ఇప్పుడు మా ఊర్లోనే ఏదైనా గొర్రెలు అట్లా వారపోతే కూడా పట్టుకొచ్చి కట్టేస్తుంది. ఏదైనా చిన్నదానికి దౌర్జన్యం ఎక్కువ చేస్తుంది. కాపకమ్మ బాగుండరు. గొర్రెలు సంఖ్య ఉన్నాయి కానీ చాలా బలహీనంగా ఉండేది అప్పుడు. ఇవన్నీ చూసి ఇది ఇటువంటి బాగుండదు పాలసీ అని చెప్పి పార్టీలు, ఈ పార్టీ తని దీనికి సరిపోయేది అని ఆ పార్టీలు చేరినారు. నా లక్ష్యం నెరవేరింది. ఆ మాదిరి అందరినీ మళ్ళీ కట్టుకోలే వ్యతిరేకం కాకుండా అట్లాంటివన్నీ లేకుండా చేశారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం వల్ల పార్టీకి చెడ్డ పేరు లేకుండా కూడా చేశారు. కమ్యూనిస్ట్ అంటే భయం, చాలా భయం ఉండేది అప్పుడు. అటువంటివి లేకుండా చేశారు. దౌర్జన్యాల నుంచి ప్రజలు రక్షించడము మీరు ఆ పని పూనుకున్నారు. అప్పుడు సర్వల్ నాగిరెడ్డి, రెడ్డి వీళ్ళంతా ఉండేవాళ్ళు. మీరు ఆయన సమావేశాలు పోయారా? నాగిరెడ్డి సమావేశాలు కూడా పోయినాం. మీరు ఏర్పాటు చేసి ఉంటారు కదా, మీరు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఉంటారే? అదే మా ఊర్లో కాదు, గుత్తులో చేసింది. కోటలో, గుత్తు కోటలో గుర్రశాల ఉంది, దాంట్లో చేసింది. ఆయన సిగరెట్లు బ్రహ్మాండంగా కలిసేవాడు. ఆయన నేను విడిపిలో చూసి డాక్టర్ కాబట్టి చేశాను. మీకే రెడ్డి వీళ్ళంతా మంచి మార్గంలో ఉంది. మీకంటే పెద్దవాడా నాగిరెడ్డి, చిన్నోడా? ఏమో తెలియదు అంతా. రెడ్డి పెద్ద ఉంటాడు, మీకే సమానమే ఉంటాడు. మీ ఇద్దరు సమానంగా ఉంటారు. మీరు 2 నెలలు అటు ఇటు ఉంటుంది అంతే. ఇద్దరు సమాన వయసే. ఊర్లో సమావేశం పెట్టింది. ఓ పరి నాగిరెడ్డి, విశ్వేశ్వరుడు ఆయన పేరు వాళ్ళు అంతా వచ్చేది. దాంట్లో నాగిరెడ్డి దీని గురించి ఎక్కువ చెప్పబట్టే, కూలీల గురించి.
కూలీల అప్పుడు నేను చెప్పేదాన్ని ఇది కూలీల పార్టీ కానీ మనము పెద్దలు కూడా సత్కరించుకోపోవాలా, వాళ్ళతో సమన్వయంగా మాట్లాడి కూలీలు ఎక్కించుకోవాలి కానీ దౌర్జన్యం ఎక్కించుకోవద్దు. ఈ దౌర్జన్య పాలసీలు పనికిరావు. అందువల్ల మా ఊరు ఎక్కడైనా విచారించు ఆంధ్ర జిల్లా అంతా కూలీలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే ఎవరు అడగకూడదు, ఎక్కువ ఇస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా ఆ ఊరే ఎక్కువ కూలీలు. అటువంటి ఊరిలో నువ్వు ఇచ్చాడు చెప్పకూడదు. ఇంకోటి చెప్తాడు ఆయన ఉద్యోగస్తుల పైన గంటకి లెక్కేసి చెప్తాడు. 500 రూపాయలు ఇస్తాను 24 గంటలు విభజించి చెప్తాండే. ఇది పద్ధతి కదా సార్. అది వాళ్ళు ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక వేరే పనులు చేసుకుంటాడు కదా, ఇది అందరికి జీతం ఇస్తారని చెప్పకూడదు. అది ఇట్లాంటి మనము చులకనైపోతాం ప్రజల్లో. అంతా అవేకులు ఉండరు. నీ పాలసీ కనుక్కుంటే ఊరికి అనుకుంటే కూడా చాలు. ఈ పద్ధతి కదా అని చెప్తే. మీకు నచ్చిన అంశాలు ఏమి? పరిమళ నాగిరెడ్డి మీకు నచ్చిన అంశాలు ఎలాంటి వాడైనా? మంచివాడే, మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఇట్లాంటి కొన్ని ఉంటాయి, తక్కువ ఉంటాయి, చెప్పేవాళ్ళు ఉండరు. అంతా సపోర్ట్లు కొడతాంటే ఉంటారు. ఆర్ఎంపీ డాక్టర్గా మీరు ఏ ఏ జబ్బులు చూసారు ఆ రోజుల్లో? అప్పటికే షుగరు, బీపీ బలి తక్కువ, జ్వరాలు ఎక్కువ, వాతాలు ఎక్కువ, వాత నొప్పులు ఎక్కువ, సయాటిక్ అంటే ఇటువంటి చాలా చూసాము. కానీ ప్రతి జబ్బుకు ఆయుర్వేదిక్లో మందులు ఉన్నాయి. ఈ రోజు కూడా అవే ఇంప్రూవ్ అయ్యాయి. అలోపతిలో ఉన్నాయి కానీ ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. హోమియోపతిలో ఉన్నాయి కానీ దాంట్లో రీజన్ లేదు. అది పచ్చాలు అన్నీ ఎక్కువ, అవి ఉండలేవు. తర్వాత వాళ్ళు ఇంకా ఆయుర్వేదము ఇవన్నీ బాగా చూసాము, తయారు చేస్తాము, వంటలు చేసాము, ఆయుర్వేద మందులు చేసాము. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి అంతా కొంటా ఉన్నారు. దాంట్లో జండు ఫార్మసీ మందులు తెప్పిస్తాడు. రూరల్ మెడికల్కి అంతా జండు ఫార్మసీ. మమ్మల్ని ఆర్ఎంపీ కాదు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారు. కానీ ఆర్ఎంపీ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మీరు అంటే ఈ విధంగా మీరు ముఖ్యంగా మీ ఇంత టెక్నాలజీ అంటే మీ తీసుకురావడం అంటే మీ మన వ్యవసాయ రంగంలో వేరుశనగ పండించడంలో కావచ్చు, లేకపోతే మీరు ఈరోజు ల్యాప్టాప్ కూడా మోటార్ సైకిల్ కొనడం కావచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవడం, ఇంత ఆధునికత ఆలోచనలు మీకు ఎందుకు ఎట్లా వచ్చినాయి అంటారు? సహజంగా వస్తాయి. ఎట్లా ఏమి మోటివేషన్? మన ఆలోచన, మన ప్రయత్నాలు సహజంగా వస్తుంటాయి. మోటార్ సైకిల్ ఎప్పుడు కొన్నారు మీరు? మోటార్ సైకిల్ ఫస్ట్ అప్పుడు అనంతపురం జిల్లాలో 2 ఉన్నాయి. అంటే మా పల్లెల్లో గుత్తిలో ఒకటి ఇంజనీర్ ఉండే, ఆయన దగ్గర ఒకటి ఉండే. నేను బెంగళూరులో తెచ్చాను. నా కొడుకు అప్పుడు పుట్టాడు, ఆ రోజే పోయినాం. రెడ్డి ఆ రోజు తెచ్చినాము. అప్పుడు ఒక 10 సంవత్సరాలు తిప్పాము, ఆ 10 పల్లెలు తిప్పినాము. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల చదువుకోవాలా, ముఖ్యంగా మీ పిల్లలు కావచ్చు, మీ కోడలు కావచ్చు, వీళ్ళందరికీ మీకు ఆ కాలంలో ఇలా ఆలోచన ఎట్లా వచ్చినాయి అంటారు? మీకు మేము చదివేయాలనుకోలేం. చదువుతూనే ముఖ్యం ఉండేది. చదువు ముఖ్యం, ఆస్తి కన్నా అనుకోలేం. చదివించడం. నా కూతురు డిగ్రీ వరకు చదువుకొని, నా కొడుకులు ఎంఏ వరకు చదువుకోలేరు ఇద్దరు. ఒక ఆయన ఇక్కడ టీచర్గా ఉన్నాడు, శేఖర్ రెడ్డి. గుంటతోల్లో సురేష్ కుమార్ రెడ్డిని రైల్వేలో ఉన్నాడు. నా కూతురు వాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఇది బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఇది మా ఊర్లోనే చేసుకున్నాను. మీ ఊరే? మా ఇంటి వెనకాల ఇల్లు దగ్గర అంటే అదే ఊరే? అక్కడ అట్లే మామగారు కూడా అదే ఊరే మీకు? మీ బంధువులతో ఎట్లా ఉంది మీ అనుబంధం? మా బంధువులతో అంతా బాగుంది అనుబంధం, అక్కడ ఏం లేదు. అంటే ఈనాడు ఇంత గొడవ పడుతున్నారు కదా సమాజం, గొడవ పడక జరిగింది. మీ ఆలోచన ఎవరితో గొడవ పడే మనుషులు కాదు, బంధువులతో ఏం లేదు. కానీ వచ్చాయి, పార్టీలు వచ్చాయి. మా ఊరిలో 30 రేటింగులు జరిగినాయి. కమ్మోళ్ళకు, కాపాలకు పారి, గొల్లోళ్ళకు, కమ్మోళ్ళకు, కాపోళ్ళకు పారి, ఇట్లా 30 రేటింగులు జరిగినాయి మాకు. కానీ అక్కడ కూడా కేసు ఊరికి మామూలు కేసులే అంతే. ఎవరు చంపుకోవడం చేయలేదు. కమ్మ, కాప, గొల్ల పడినప్పుడు వాళ్ళు చంపుకున్నారు, మేము చంపుకోలేదు. ఒక పారు చంపితే ఒకరిని, అది తరతరాలు పిల్లలకి అందరికి ఉంటుందని విడిచిపెట్టాం దాన్ని. ఈరోజు
మీ ఆలోచనలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉండాలనుకుంటారు? ఇప్పుడు బాగలేదు అనుకుంటాం. ఉమ్, ఉమ్, అదే అన్ని పార్టీలతో పాటు అయిపోయింది. ఉమ్, ఆ, ఆ, చాలా తక్కువ దేశంలో ఉంది. ఉమ్, ఏం లేదు, ఉమ్. అనుకున్నంతగా ఆలోచనల ప్రకారం ఎంతో లేదు. ఉమ్, లేదనుకుంటున్నారు. ఉమ్. ఎట్లా 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 మెరుగుపరచాలనుకుంటారు దాన్ని? ఏది ఆ పార్టీ బాగుపడాలంటే ఏం చేయమంటారు? ఏం చేయలేదు, అంతే ఉండిపోయింది కూడా. ఆ, వాళ్ళు వేరే పార్టీ చేరాల్సింది, వేరే ఉండాల్సింది. ఆ, ఏదో ముందు గౌరవంతో ఉంటుంది అంతే, మర్యాద ఇస్తారు వాళ్ళకి. ఉమ్. మీరు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నారు కదా, ఉమ్. ఈనాడు ఈ రోగాలు, ఈ జబ్బులు, ఈ సమస్యలు ఉన్నాయి కదా, ఉమ్. ఇవి ఎట్లా ఉన్నాయి? దీన్ని ఎట్లా బాగుపరచాలనుకుంటున్నారు? దీన్ని బాగుపడిసరికి ఎవరితో కాదు, ఉమ్, అది మా సహజంగా వస్తుంటాయి పోతుంటాయి. ఉమ్, జనానికి ఇవన్నీ ఇడిచిపెట్టరు, ఉమ్, తినేది ఇడిచిపెట్టరు. ఉమ్, కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా మారినారు, వాళ్ళు కూడా ప్యాకెట్ తెచ్చుకుంటారు, పాలు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు. ఉమ్, దీన్ని ఎవరు ఏం చేయలేరు. కాలక్రమేణా అవే పోవాల్సింది. ఉమ్, ఎవరు నిమిషాలు వాళ్ళు అంతే. ఉమ్. మన రైతాంగం కూడా ఈరోజు అనేక సమస్యలు ఫేస్ చేసుకుంటారు కదా. ఒక దిక్కు అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమ కావచ్చు, వర్షం లేదు, రైతు పండిస్తే పంట గిట్టుబాటు లేదు, రైతు కష్టాల్లో లేరంటాడా? కష్టాల్లో ఉన్నారు, ఎందుకు లేరు? మళ్ళీ ఎట్లా ఈ సమస్యలు? కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు సహజంగానే ఉన్నారు. ఒక సంవత్సరం పడితే ఇంకో సంవత్సరం పడుతుంది. అంటే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, కరోలు వస్తుంటాయి, అట్టే పోతూ ఉంటుంది. వాళ్ళు పిల్లలంతా చదివించుకుంటూ ఉంటారు, టౌన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. రైతులు తగ్గిపోయారు, అంతా తక్కువ, చాలా తగ్గిపోయినారు. అర్థం దాటిపోయినారు, పిల్లలంతా దాటిపోయినారు, వేరే పనులకు వెళ్ళిపోయినారు. రైతాంగం చేసి టౌన్లోకి వెళ్ళిపోయినారు. మరి అందరూ పోతే దాటుకుంటే అన్నం పెట్టే వాళ్ళు ఎవరు? పెద్దయ్యా ఎవరు మళ్ళా వస్తాడు, మామూలు తిరుగుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, కాలము అట్లా తిరుగుతూ వస్తుంది అంతే. మళ్ళా పరివర్తన తిరుగుతా అంటారా? ఒకప్పుడు మా ఊర్లో బావాలు నీళ్ళే ఉండలేదు. అప్పుడు తర్వాత వారాలు వచ్చి పెద్దగా మురిగట్ట చేయి పెడితే అన్నిటే వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు పోయినాయి. కాలం చక్రం తిరిగేటలో వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ మార్పు వస్తుందంటవా? మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. మార్పు వచ్చే తీరాల, మార్పు వస్తేనే మనిషి బతుకుతాడు అంటారు కదా. ఏదో రోజు మార్పు ఉండి రాకపోతే మనిషి ఏం బతుకుతూ ఉంటాడు, పోతుంటాడు, వస్తుంటారు, పుడుతుంటారు. మీరు ఇంత ఈ వయసుకు కూడా ఇంత ఆరోగ్యం ఉండడానికి కారణం ఏమంటారు? ఏం లేదు, నా ప్రవర్తన ఆరోగ్యం. ఏం ప్రవర్తన? ఎట్లా చేసేవాళ్ళు? నేను కష్టం బాగా చేస్తాను, బాగా చేసినాను, ఇప్పుడు కూడా బాగా తిరుగుతాను, ఆహారం బాగా తింటాను. నాకు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అజీర్ణం అనేది రాలేదు. ఎప్పటికి కూడా తక్కువే తింటాం, మామూలుగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఏం దురలవాట్లు లేవు, బీడి తాగరు, వ్యాధి తాగరు. ఇప్పుడు ఇప్పుడు మీ అబ్బాయి రిటైర్డ్ అవుతాడు. మీ అబ్బాయి రిటైర్డ్ అయితే ఏం కావాలనుకుంటున్నారు? రిటైర్డ్ అవుతాడు కదా చంద్రశేఖర్ రెడ్డి, మళ్ళీ ఎట్లా అతని పరిస్థితి ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఏం చేస్తాడు, ఏది ఆలోచన ఉంటే చేస్తాడు అంతే. అంతేనా? ఏదైనా ప్రజలకు అక్కడికి వచ్చేటివి చేస్తాము. ప్రజలకు ఉపయోగపడాలా, మనం ఉపయోగపడాలా. మనము సొంత మిగిలంటే ఎన్నాళ్ళు ఇష్టం ఎరికైనా కానీ మనము తినాలా, వాళ్ళకి ఇవ్వాలా. అట్లా అనుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు కొడుకుల దగ్గర మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. మా అప్పటికి ఆ కాలంలో మాకు రామచంద్రుడు అని ఐజీ ఉండే, ఆయన తమ్ముడు ప్రతాపరెడ్డి, కోలా తిమ్మారెడ్డి, వాళ్ళంతా మాకు చాలా ముఖ్యం. మాకు ప్రతి విషయం వాళ్ళతో ఆలోచన చేసేవాళ్ళకి. నా కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇప్పిస్తామని కులశేఖర్ రెడ్డికి, వద్దది నీచమైంది, నాకు టీచర్ పోస్ట్ ఇప్పేయని చెప్తుంది. కానీ టీచర్ పోస్ట్ మేమే తెచ్చుకోలేము. పోలీస్ కంటే టీచరే ప్రశాంతంగా ఉంటాడు, పిల్లలు చదివిస్తారని ఉద్దేశం. ఇంత ఇప్పుడు ఈనాడు మళ్ళా మనకు రాయలసీమ కూడా నీళ్ళు లేవు కదా, అనంతపురానికి నీళ్ళు లేవు, రాయలసీమకు నీళ్ళు లేవు. మీరు ఆ పొద్దున ఉద్యమాలు వీకే ఆదినాయుడుతో కలిసి పనిచేసినారు, కరువు కేంద్రాలు, కరువు యాత్రలు చేసింటారు. మరి ఈ పరిస్థితి ఎట్టే కొనసాగించాలనా? లేదు, అప్పుడు వాళ్ళు దీని మీద అంత శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళు పార్టీని పెంచుకోవడానికే చేసుకున్నారు కానీ దీని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు రావాలి కదా మనకు అనంతపురం జిల్లా, వస్తాయి కదా, రైతు వస్తాయి నీళ్ళు రాకుండా కొంత వస్తాయి కదా. ఇప్పుడు లక్షపల్లి మీద పోతున్నాయి, చోట్ల వస్తాయి నీళ్ళు. అప్పుడు నీళ్ళ సంజయరెడ్డి తెచ్చినాడు కదా, తెలిసి వాటర్ కాలువలు తెచ్చాడు కదా, అప్పుడు మీరు చూసి ఉంటారు కదా. మీరు రాజశేఖరి కాలంలో, ఎన్టీ రావు కాలంలో చేశాను,
మా యాడి కాలువ ఉమ్, ఆయన హయాంలో చేయలేకపోయా. ఉమ్, మళ్ళీ రాజశేఖర్ ఇచ్చినప్పుడు చేశా. ఉమ్, కానీ మళ్ళీ ఇప్పుడు అది దానికి ఇంకా నీళ్ళు ఇచ్చేలా ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఉమ్, జరుగుతుంది అట్లా. ఉమ్, ఇప్పుడు ఇస్తారు కూడా వాళ్ళకి పర్వాలేదు. ఉమ్. మళ్ళీ ఈనాడు అంటే ఆనాడు పంటలకి ఈనాడు పంటలకి తేడా లేదంటారా? తేడా ఉంది. ఏం తేడా అంటారు? ఏం తేడా ఆ రోజు రుచిగా ఉండేటివి. ఆ, ఏ పంట కానీ రుచిగా ఉండేది. సొద్దాలు కానీ చెనిక్కాయలు కానీ ఏమన్నా కానీ. ఉమ్, ఈరోజు ఎరువులు అవి పెట్టాక ఉమ్, అన్ని రుచులు తప్పినాయి. ఉమ్, ఉమ్, అవుట పంటలు వస్తున్నాయి కానీ ఎక్కువ, ఉమ్, కానీ రుచులు తప్పినాయి. ఉమ్. రుచి తప్పిపోయింది. రుచి తప్పింది. రోగాలు తెచ్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏం మార్చమంటారా? ఇప్పుడు ఈ మారుస్తున్నారు. కానీ వాళ్ళతో కూడా కొన్ని మారుస్తున్నారు. ఉమ్, ఆ? ఉమ్, కొన్ని చాలా ఉన్నాయి దీంట్లో. మార్చడానికి పద్ధతులు సులభంగా ఉన్నాయి. కానీ రైతులు ముందుకు పోవడం లేదు. ఎందుకంటే ఆ పొద్దు మీరు గంజి తీసుకొని పోయి ఆకులేసి పనికిరాని భూమిలో పంట పండించినారు. ఆ పొద్దు కొండల దగ్గర ఉన్నటువంటి భూమిలో. మళ్ళా ఇప్పుడు కాదు, దాదాపు 60-70 సంవత్సరాల కిందటే మీరు ఓ రైతుగా మళ్ళా ఈ రోజు పరిస్థితి ఉంది కదా రైతు సమస్య ఇప్పుడు ఉండదు. మళ్ళా ఈ రోజు కూడా సులభమైన ఉంటాయి చేసుకుంటే. ఇప్పుడు బొగ్గులు తయారు చేసుకుంటే బొగ్గులు పౌడర్ చేస్తే 100 ఏళ్ళ వరకు ఉంటుంది భూమిలో. అన్ని విటమిన్స్ అందిస్తుంది. ఇంకా భూమిని టెస్ట్ చేసుకొని దాన్ని ఎక్కడ ఏం కథ అనేది పట్టిక ఇట్టేదాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. కానీ చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ దాంట్లో పోవడం లేదు. ఈ రైతులు గవర్నమెంట్ సహకరించడం వల్ల, అంటే రైతు సొంతంగా చేసుకుంటే పెద్ద కాదు. ఈరోజు ఎదురు నాటితే బ్రహ్మాండంగా లాభం ఉంది. 4 ఏళ్ళు కష్టపడితే ఒక కొమ్మ కొడితే 4 కొమ్మలు పుడతాయి దాంట్లో. పైగా దాన్ని బొగ్గు విపరీతంగా ఖర్చు అవుతుంది. కరెంటు కావాలా, అన్నిటి కావాలా. ఇంకా రైతులు దాన్ని వాడబడితే దిక్కులేని ఆదాయం వస్తుంది. కానీ ఇంకా ముందుకు పోవడం లేదు ఎవరు. అది 100 ఏళ్ళు ఉండేది భూమిలో. బొగ్గుని కాల్చి బొగ్గు తయారు చేసి పౌడర్ చేసి భూమిలో వేయాలి. ఎకరాకు 2 టన్నులు వేస్తే చాలు 100 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్ళు ఉంటుంది. తక్కువ ఎరువులు వేసుకోవచ్చు. నామకార్థం ఎరువులు అంతే. ఇంకా మందు పైన స్ప్రే చేసేదానికి ఫస్ట్ ఒకటి వేప నుండి స్టార్ట్ చేసి ఏమి ఉండదు. ముందు చేయాల, లేదా పురుగు పడే వరకు ఊరుకుంటారు. ఇట్లా రైతులు కూడా కొంచెము కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు చెనక్కాయ బాగా తగ్గిపోయింది కదా పెద్దయ్య మనకు. ఇది చెనక్కాయ పండించే తగ్గింది కదా బాగా ఇప్పుడు అనంతపురంలో కూడా తగ్గింది. గిట్టడంలే, పండడంలే సరిగ్గా గిట్టడంలే. అదే కొన్ని భూములు వేస్తున్నారు, తువ్వలన్నీ వేస్తున్నారు. కానీ గిట్టడంలే. వాడకం ఎక్కువైంది. ఇప్పుడు తినేది ఎక్కువైంది ప్రజలు. ఇంత వయసులో కూడా మీరు ఎట్లా కాలాన్ని గడపాలనుకుంటున్నారు? ఏ గడుపుతుంటాం ఇట్లే. దాంట్లో యూట్యూబ్లో అవి చూసుకోవడం, దాంట్లో ఏది సబ్స్క్రైబ్ లేదు అర్థం చేసుకుంటాం ఇది నిజమా కాదా అని. ఆ నాలెడ్జ్తో ముందుకుపోతాం. చెప్తా ఉంటాం సలహాలు, వాళ్ళ ఇష్టము అంతే. అది చేస్తూ ఉంటాం. సలహాలు ఏమి ఇస్తూ ఉంటాము. ఇంకే ఇళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. అవును. అంటే ఈరోజు కూడా గ్రామాలకు పోతారా? ఈరోజు కూడా గ్రామాలకు వెళ్తారా? వాళ్ళకే పోవడం లేదు. కార్యాలయం అయితే పోతా ఉంటాం. తిమ్మాపురం పోరా? పోతాం. అక్కడ ఇల్లు ఉందా? ఇల్లు ఉంది, భూములు కూడా. అక్కడ పోయి మళ్ళా రైతులు చెప్తారా ఏమన్నా? చెప్తాం. అంత సలహాలు ఏమన్నరికి ఇస్తాం, ఎక్కడైనా ఇస్తాం. వాళ్ళ ఇష్టం అంతేలేండి, మనకి సంబంధంలే. అంటే ఇప్పుడు ఆ సలహాలు పాటించే మనసుకు ఉందంటారా? కొంతమంది చేస్తున్నారు, చేశారు. ఒకటి మా అక్కడ సౌడు మిద్దెలు మా గవర్నంలో అప్పుడు. దానికి మేము ఒక 30 ఏళ్ళప్పుడే ఒకటి పట్టాన్ని తెచ్చేసాం. మైదుకూరులో తెచ్చి వేసాం పట్ట. ఈ రోజు వరకు కూడా బాగుంది. దాన్ని అంతా ఫాలో అయినారు, అంతా తీసుకునేది అప్పుడు. అట్లాంటి కొన్ని ఉన్నాయి, తప్పదు. వాళ్ళకు లాభం అనిపించే చేస్తుంటారు. ఊరికి సలహాలు ఏంటంటే మనం చూపిస్తే కొంచెం ఆచరిస్తారు. మనకు అన్ని చూపించడానికి ఉండవు కదా. అంటే మీ కాలంలో కరువులు రాలేదంటారా? దండిగా వచ్చినాయి. ఎట్లా మీరు ఫేస్ చేస్తారు, ఎట్లా ఎదుర్కొన్నారు? ఏమీ ఎదుర్కోలేక అంతే, కష్టపడినాం అంతే. ఎప్పుడు వచ్చినా 3 ఏళ్ళు నీళ్ళు లేకుండా పోతాడే, కొర్రలు ఇంతెత్తాయి కూడా ఎండిపోతాడే, శనికాయలు మాడిపోతాడే. చూసాం, చాలా చూసాం కరువు. ఎట్లా మీకు అప్పుడు ఎట్లా ఆహారం, ఎట్లా ఆదాయము? ఎట్లా అదే ఏం ఆదాయం లేదు, అప్పులు చేస్తారు రైతులు. మేము కూడా అప్పుల్లో కూరపోయినాం ఆ సమయాల్లో. మీరు కూడా ఆయన కోనా లక్ష్మీరెడ్డి గారు ఎవరే అడిగి తీసుకోపోరా, డబ్బులు తీసుకోపా అనేవాళ్ళు అంట కదా మిమ్మల్ని? డబ్బు తీసుకునేది ఎవరు లేరు అప్పుడు. డబ్బుల కంటే ధాన్యం ఇచ్చేవాళ్ళు ఎక్కువ. కూరలో కూడా ధాన్యమే ఎక్కువ వచ్చేది, డబ్బులు తక్కువ.
కూరలు ఇట్లా ముందుగానే తీసుకుపోతాండి. అట్లా కాలం వ్యాపారం జరిగింది. అప్పటికి ఇంకా వడ్లు కూడా తక్కువ, బియ్యం మీరేవి లేరు. అప్పటికి ఆ కాలంలో మేము మడి కొన్నాను. అప్పుడు ఎవరు లేదు అప్పటిసారి దగ్గర. అదే ఎకరాకు 16 మూడు 20 మూటలు పండించాం. ఒక పారి 40 మూటలు పండించాం. దాన్ని అప్పుడు మాకు జీతగాళ్ళు 2 ఉండేవాళ్ళు, ఒక పసలు కాపరి 3 ఉండేవాళ్ళు మామూలుగా. వాళ్ళకు రాత్రిపూట అన్నం, అది ఒక ఆశ్చర్య ముర్రు. ఎవరు వెళ్ళలేదు కదా, ఎవరో పెద్దోళ్ళు తింటారు అంతే. ఇట్లా కాలం వచ్చింది. జొన్నన్నం తిన్నాము, రాగానం తిన్నాము. ఇట్లాంటివి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాగి జొన్నది ముద్దలు పెట్టేవారు. ఢిల్లీ బొగాలు ముద్దలు, జొన్నది ముద్దలు పెడతారు కూరలకు. మా అమ్మ మా అత్త వాళ్ళంతా పోతారు, నేను కూడా పోతా చిన్నగా ఉంటే. అప్పుడు ఇంకో ముద్ద పెడతాను పోయేదానికి ఆ కాలంలో. అప్పుడు గాంధీ 64, 68 వచ్చాడు, గాంధీ వచ్చాడు పెద్దోడికి. నేను విన్నాను కానీ పోలే, నన్ను ఏమి తొలకపోకపోయి చిన్నగా ఉంటే ఏమి తోలకపోకపోయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఈనాడు రాజకీయ పార్టీలు ఈ సమస్య రైతులకు ఏమైనా అండగా నిలబడతాయంటారా? ఈ రాజకీయ పార్టీలు రైతుకి ఏమైనా అండగా నిలబడతాయా? నిలబడుతున్నాయి కదా, ఇస్తున్నాయి కదా, ఇచ్చి సోమరి చేస్తా ఉన్నాయి. ఎక్కువ సభ్యులు అవి ఇచ్చి సోమరి చేస్తా ఉన్నాయి. అది అవసరం లేదు, సహాయం చేస్తే చాలు. ఏం సాయం చేయమంటారు రైతుకి? ఇట్లాంటి ఏదన్నా నువ్వు డబ్బులు ఇస్తావు అనుకో, ఓ 10,000 5,000 వస్తాయి. దాన్ని దుబారు చేస్తారు, రైతులు సరిగ్గా వాడుకోవడం లేదు. వ్యవసాయానికే పెట్టుకుంటే లాభపడతారు, వ్యవసాయానికే పెట్టుకోవడం లేదు, వేరే ఖర్చులు పెట్టుకుంటున్నారు. తాగేవాళ్ళు తాగేది, పెట్టేవాళ్ళు పెట్టేది ఇట్లా చేసుకుంటారు. కొంతమంది వాడుకుంటుంటారు. మన ప్రభుత్వం ఏం చేయాలి రైతుకి? డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా ఇట్లాంటి ఏమిటంటే వస్తువులు ఇవ్వాల, మామూలుగా ఎరువులు ఇవ్వాల, ఫ్రీ. ఈ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు మనమే ఎరువులు ఇవ్వాల, మనమే ఏదైనా సులభమైన పద్ధతులు చూపియాల. ఇప్పుడు నేను చెప్పినట్లా మొగ్గుపొడి అది ఇది ఇట్లాంటివన్నీ, వాడు ఇట్లాంటివన్నీ ప్రచారం బాగా చేయాలా. ఇట్లా చెప్పేస్తే బాగుపడతారు రైతు. ఇట్లా సబ్సిడీ వల్ల బాగుపడరు. అంటే ఈ కరువు పనులు కూడా మంచిదంటారా? ఈ రైతు కరువు పనులు కూడా ఇబ్బంది పెడుతుంది. అది చాలా ఘోరం. వాడు 1 గంట పోయేస్తాడు, పనిచేసే వాళ్ళు 1 గంటే. వాడు చేసే పని ఏ ఏటికి ముందు తరాలకు ఉపయోగపడదు. కూలి తింటున్నారు అక్కడ వాళ్ళు, మేస్త్రీలు వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఈ కరువు పనుల వాళ్ళు పెద్ద లాభం లేదు. అదే రైతు వేపిస్తే లాభం. మరి రాజశేఖర రెడ్డి పెట్టే కానీ మళ్ళీ నిలబడలేదు చాలా రోజులు, 1 సంవత్సరం జరిగింది అంతే. వ్యవసాయంలో పనుల్లో భూముల్లో ఇట్లా చేపిస్తే రైతుకు లాభపడతారు. అనుకుంటున్నా ఈ భూములు అనుకుంటున్నాం కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చి వేల ఎకరాలు కొనేస్తున్నారు. అనంతపురంలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు. ఇన్ని అయిపోతే వీళ్ళందరూ రైతులే ఉండరు అనే పరిస్థితులకు వస్తూ ఉంది. మీరేమంటారు? రైతులు ఎక్కడ పోరు, ఉంటారు. అంటే వేరే ఎకరాలు అమ్మేసుకొని పోతున్నారు, డబ్బులు ఇస్తున్నాం నీకు 2 లక్షలు 2 లక్షలు తీసుకో, 3 లక్షలు 4 లక్షలు తీసుకో. అవి ఎక్కడ పోవు, ఎందుకంటే సంఖ్య పెరుగుతుంది. భూములు స్థలాలు దొరకవు, పండే భూములు తక్కువ అవుతాయి. ఉత్తరతో అన్ని వ్యవసాయకర్త పనిముట్లే వస్తాయి, మనుషులు తక్కువ, రోగాలు కూడా ప్రవేశిస్తాయి. వీటి వల్ల మారిపోతాయి, వ్యవసాయమే తగ్గదు, ఇంకా ఎక్కువ పండిస్తారు వచ్చే కాలంలో. రైతులు భూములు లేకుండా అయిపోతారు కదా. పోయే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా, వాళ్ళు ఏదో సంపాదించుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు, అంతా ఏదో ఒకటి పనులు చేసుకుంటారు. వ్యవసాయం కంటే వేరే పనులు వాళ్ళకి బాగా గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు కూలీలకు మా ఊళ్ళో 500 పడుతుంది. ప్రతి కేజీ ఇస్తే 10-12 రూపాయలు, ఒకరొకరు 1000 రూపాయలు కూడా సంపాదిస్తారు. అంటే తక్కువ, 500 తక్కువ ఎవరు లేదు. అటువంటి పనులు ఉన్నాయి, తక్కువ భూములు వచ్చినాయి. ఇదంతా మార్పుంటే ఇంకా పనిముట్లు ఎక్కువ రావాలి. మాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ల్యాప్టాప్ కూడా యూజ్ చేస్తున్నారు, వాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు ల్యాప్టాప్ మీరు? ఎక్కడ మామూలు స్వయంగా నేను మా పిల్లలందరికీ వచ్చి ల్యాప్టాప్ వచ్చు కదా, వాళ్ళు చూస్తారు, అట్లా ఇంప్రూవ్ చేసుకున్నాను అంతే. మీరు టైప్ చేస్తారా? టైప్ చేస్తాను, వాట్సాప్ చూస్తారు. మళ్ళీ అంటే ఇంకా ఇలాంటి మార్పులు దీని నుంచి సమాజానికి ఏమైనా ఉపయోగమా? ఇవన్నీ ఈ వాట్సాప్ నుంచి మనకు పొద్దుపోయేదానికి ఉపయోగము. దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి, అది చెప్తాము కదా, సలహాలు ఇస్తామంటాడు ఇష్టము. మనకు మన జీవితానికి కనబడి దండిగా ఉండేది దాంట్లో, మన జీవితంలో ఉపయోగపడేది దండిగా ఉండేది. కానీ చెడిపోయేకే ఎక్కువ ఉంది అంటున్నారే, చెడు కొట్టేకే ఎక్కువ ఉంది. ఇవి ఏం లేదు అనుకోవటం, తీసుకోవడం, మనం తీసుకోవడంలో ఉంది. మనం ఏది కావాలంటే అది ఏరుకోవచ్చు. అది కల్పవృక్షం మాది. ఇది
నాకు అప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఏది కావాలంటే అది ఎట్టేనే పోవచ్చు. దాన్ని పట్టుకొని అభివృద్ధి కావచ్చు, ముందుకు పోవచ్చు. టెక్నికల్ అభివృద్ధి అవుతుంది. టెక్నికల్ మనం ఆస్వాదించాలి. ఆ కాలం మేలు ఈ కాలం మేలు అనుకుంటాము. టెక్నికల్ ఎప్పటికి కూడా మేలే. ఆ కాలంలో ఉపయోగపడింది ఈ కాలంలో ఉపయోగపడుతుంది. అప్పటికి బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు టెక్నాలజీ లేదంటారా ఇండియాలో? వాళ్ళకు ఎవరికో లేదు, మనకు లేదు. మన వరకు రాలే, మన ప్రజల పల్లెల్లో వరకు రాలే. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఇదే ఇప్పుడు సెల్లులు సామ్రాట్ సెల్లు ఇవి వచ్చినాక బాగా ఉపయోగపడతా ఉన్నాయి. చాలా చాలా సంతోషము. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు మనం ఈ ముఖాముఖి సందర్భంగా కోన లక్ష్మిరెడ్డి గారు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఒక ఆరోగ్య డాక్టర్గా, ఒక రైతుగా, ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఆనాటి ప్రజలతో మమైక్యమైనటువంటి అనుభవాలని, ఆలోచనలు షేర్ చేసుకున్నారు. ఈరోజు టెక్నాలజీ మరింతగా పెరగాలి, దాన్ని సమాజం కూడా పాజిటివ్గా వాడుకోవాలని చెప్పేసి ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చినందుకు మీ తరఫున మా తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కోన లక్ష్మిరెడ్డి గారు ధర్మపత్ని అయినటువంటి రంగమ్మ గారు కూడా మన ముందర ఉన్నారు. వాళ్ళిద్దరు చూస్తే పార్వతీ పరమేశ్వరులు చూసినట్లుగా మనకు ఆనందం అవుతుంది. అంత వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నందుకు మనం సంతోషపడాల్సిందే. వాళ్ళ నుంచి ఎన్నో మనకు తెలుసుకోవాల్సిందే. మీ పేరేమ్మా? కోన రంగమ్మ. మీ ఆయన పేరు? కోన లక్ష్మిరెడ్డి. మీకు ఎంతమంది సంతానము? 3. ఎవరెవరు? కొడుకు, తర్వాత కూతురు, మళ్ళీ కొడుకు. కూతురు పేరు ఏం పేరు? శకుంతలాదేవి. శకుంతల. అల్లుడు? అల్లుడు శివరంగారెడ్డి. ఎంతమంది మీకు కులశేఖర్ రెడ్డికి ఎంతమంది పిల్లలు? 2 కూతురు. రెండో కొడుకు? 2 కొడుకు, 2 కొడుకులు. మీ కూతురికి? మా కూతురికి 2 కొడుకులే. 2 కొడుకులే. ఓ మొత్తం 6 మంది ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు అంతా కలిసి. ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు? ఆరోగ్యం లక్షణంగా ఉంది. షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నేను అంటే ఇప్పుడు ఇదంతా మీ ఆయన చల్లవంటారా? ఆయనే అంతా. ఎప్పుడైనా బాగాలేకపోతే ఆయన మీకు వైద్యం చేసేవాడా? చేసేవాడు. మేము ఎప్పటికే కానీ బయటకు పోయేవాళ్ళమంట. బయటకు లేదు, హాస్పిటల్కి ఏం లేదని ఆయనే చూసుకునేవాడు ఎవరు బాగలేకపోతే. ఎప్పుడు మీరిద్దరు గొడవ పడలేదా? ఎప్పుడు కూడా? ఎప్పుడు ఒక మాట వరుసకు కూడా ఏం లేదు. నేను అట్లా అనేవాడు కాదు. చాలా ప్రేమగా చూసుకునేవాడా? మంచిగా చూసుకుంటాడు. ఎప్పుడు అరిసేవాడు కాదు, అలా ఆలోచనే లేదు. అట్లా అడిగే లేదు. మళ్ళీ ఎందుకు ఈనాడు కాలంలో ఈ మనసు ఇట్లా కొట్టాడుతుంటారు? అట్లా అంటారా? మీకు ఎట్లా కాలం మీ ఈ వయసులో మీరు ఎలా కాలాన్ని ఏమైనా పని చేస్తారా ఇప్పుడు ఇంట్లో? తరిగేటివి అట్లాంటివి చేసిస్తాము కాళ్ళకి. అంత తప్పనిచ్చి వండుకున్నాక పెట్టుకొని తింటాము. మళ్ళా మీ ఆయన ఏమో ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్ని కొడతాడు. మళ్ళీ మీరు ఎట్లా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మీరు వాడరు కదా? ఏం లేవు. నేను అప్పుడు ఇప్పుడు ఆ పల్లెలో మాది చాలా పల్లె కదా, ఏం అట్లాంటివన్నీ. మా ఆయన బాగా ఈ ల్యాప్టాప్లు, అన్ని సెల్ ఫోన్లు కాదు అన్ని చేసినాడు. అన్ని మీ ఇద్దరు కలిసి సినిమాలకు పోలేదా? ఏం లేదు. నేను లేకపోద్దు ఎప్పుడు కానీ పోలేదు. ఒక సినిమా కూడా అంటే పిలిచిపోలేదా పెద్దయ్యా? లేదు. నేను అప్పుడు లేవు టెంట్లో మీకు? లేదు. కిస్పాట్లో ఉండే, రాలి చెరువులో ఉండే. అక్కడ నుంచి ఎప్పుడన్నా పోతామంటే మీరా? పిల్లలు మా బిడ్డ అంతా తోలుకొని పోతాండి. మీకు చూడండి, ఈరోజు మనము వారిద్దరూ పార్వతి పరమేశ్వరు మనం అనుకున్న మాట కంటే ఇంకా మరింతగా ఏ ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ కూడా గొడవపడిన రోజు. ఈనాడు ఎంతోమంది యువతకు, నవదంపతులకు ఈరోజు చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భార్యాభర్తలు వాళ్ళలాగా మనం వాళ్ళని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనకు కూడా మన కుటుంబాలను మరింతగా మెరుగుపరుచుకొని వాళ్ళలాంటి ఆత్మీయత, ప్రేమానురాగాల మన మధ్య కూడా వికసించాలని చెప్పేసి డీడీ ప్రేక్షకులకు మరొకసారి మరి రంగమ్మ గారు, కోన లక్ష్మిరెడ్డి గారిని వారు పరిచయం చేసినందుకు, వారు అవకాశం ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా టీడీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.